ఇది పార్ట్ 2 అండి. షవర్మా పార్ట్ 2 అండి. పెడతా ఉన్నాను నేను ఈ వీడియో. అంటే మటన్ కీమా షవర్మా, చికెన్ కీమా షవర్మా. ఎందుకంటే వేరే వేరే చేస్తున్నా కాబట్టి ఈరోజు డిన్నర్ అందువల్ల. అవి చెప్పాను కదా నేను కుప్పుసు రొట్టె అంటారు కదా, అది కూడా ఏంటంటే ఆ రోజు నాకు బాగలేదండి. బాగలేక హాస్పిటల్ పోయి వచ్చాను కదా. వచ్చినా కూడా నాకు వాళ్ళు వదలలేదు. చేసి ఇవ్వాల్సిందే మాకు డిన్నరు, మేము తినాల్సిందే కూర్చున్నారు. అలాగా బయట కంట్రీలో ఒక స్టాటస్ లాగా తయారవుతారు వాళ్ళు. ఏవైనా బాగలేకపోతే నేను అస్సలు వీళ్ళ ముందర బాగలేక ఉన్నాను, బాగానే ఉంటాను నేను వీళ్ళకి. ఎందుకంటే బాగలేకపోయినా పని చేపిస్తారు, బాగున్నా కూడా పని చేపిస్తారు వాళ్ళు. అలాంటప్పుడు ఎందుకో దేవుడా నేను తొందరగా లేచి కూర్చోవాలని నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇదేంటంటే మటన్ది సగం చేశాను, చికెన్ది సగం చేశానండి. ఎందుకంటే మా సార్కి మటన్ది కావాలి, మా బాబుకి మా మేడంకి అలాగా చికెన్ది కావాలి. అలా రెండు చేసేస్తాను. వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అలా తినేస్తారండి ఇది. మళ్ళీ దానికి ఏంటంటే కోలా అవి దానికి వాళ్ళకి ఏం కావాలో అవి జ్యూస్లన్నీ రెడీగా ఉంటాయిలేండి, అవి ఫ్రిడ్జ్లో. అది పెట్టి ఇచ్చేయాలి. అది కట్ చేస్తున్నానండి మందిని, ఎందుకంటే పొడుగా తినాలంటే కూడా మళ్ళీ కొంతమందికి నచ్చదు. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇండియాలో కూడా ట్రై చేస్తున్నాను, చేసి పెట్టున్నాను మా పిల్లలకి. ఎందుకంటే మనకి ఏది రావాలని అలాంటిదే కావాలి అన్నట్టు మనం ఏది ఉండకూడదు కదా. ఏదో ఒకటి ఒక ఐడియాతో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా అంటే ఒక ఐడియాతో మనమే పోతూ ఉండాలండి. ప్రతి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి ఇది చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ రొట్టెలు ఏంటి పెద్దవి వస్తాయండి, పెద్ద రొట్టెలైనా వేయచ్చు. కానీ మా ఇంట్లో ఈ రొట్టెలు ఈ కుబుస్ అంటారు, ఇదే ఇష్టం అండి. నా ఛానల్ కానీ మీకు